హలో అండి, అందరికీ నమస్తే. మా న్యూ హౌస్లో న్యూ గార్డెన్ స్టార్ట్ చేశాము ఫ్రమ్ ద స్క్రాచ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గాల్వనైజ్డ్ మెటల్ రేస్డ్ బెడ్స్. వాటి సైజు 8 feet by 4 feet. సో మొత్తం మేము ఇలాంటివి 6 పెట్టాము. అవి పెట్టే ముందు కింద కార్డ్బోర్డ్స్ వేసాము, ఎందుకంటే వీడ్స్ రాకుండా ఉండడానికి. సో కార్డ్బోర్డ్స్ వేసి తర్వాత వాటిపైన బెడ్స్ పెట్టాము. తర్వాత సాయిల్ సప్లై కంపెనీ నుంచి ఒక 6 yards సాయిల్ ఆర్డర్ పెడితే వాళ్ళు డెలివర్ చేశారు. వాళ్ళు మొత్తం తీసుకొచ్చి ఒక్క దాంట్లోనే పోసేశారు. సో అక్కడ నుంచి మేము సాయిల్ అంతా మిగతా బెడ్స్లోకి స్ప్రెడ్ చేసాము. ఇక్కడ చూసారు కదా, మా చిన్న పాప కూడా హెల్ప్ చేస్తుంది. తనకైతే మంచి ఎక్సర్సైజ్ అయ్యింది చెప్పాలంటే. సో సాయిల్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్నాక తర్వాత వెట్ చేసుకున్నాము. సాయిల్ని ఒక 2-3 hours పట్టిందండి సాయిల్ వెట్ చేసుకోవడానికి. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఫెన్స్ పెట్టుకున్నాము, ఎందుకంటే మా దగ్గర చాలా డీర్స్ వస్తున్నాయి. సో అందుకోసమే ఫెన్స్ పెట్టుకున్నాము. తర్వాత దాని మీద నుంచి నెట్టింగ్ కూడా పెట్టుకున్నాము, ఎందుకంటే స్క్విరిల్స్ కూడా ఉన్నాయి మా చుట్టుపక్కల. సో తర్వాత బెడ్స్ మధ్యలో ట్రెల్స్ పెట్టుకున్నాము, ఎందుకంటే క్రీపర్స్ కోసము, లైక్ బీరకాయ సోరకాయ కోసము ట్రెల్స్ కూడా పెట్టుకున్నాము. మేము ఒక 1 month బ్యాక్ సీడ్లింగ్ చేసాము. సో అన్ని సాప్లింగ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. చూసారు కదా, అన్నీ ఒక దాంట్లో పెట్టేసరికి అవి చాలా డెలికేట్గా ఉన్నాయి. ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా వాటర్ కొట్టుకుంటూ వాటన్నిటినీ సపరేట్ చేసి మెల్లిమెల్లిగా మట్టిలో పెట్టేసేసుకున్నాము. చాలా డెలికేట్గా ఉన్నాయి. సో అన్ని వెజిటేబుల్స్ పెట్టాము. ఒక 1-2 months అయ్యాక ఇవి ఎలా పెరిగాయో ఏంటి అన్నది మీకు పక్కాగా వీడియో పెడతాను. మీకు కూడా అందరికీ హ్యాపీ గార్డెనింగ్.